గారు ప్రధానంగా రైతులకు సంబంధించిన బీమాకు సంబంధించి రెన్యువల్ చేయలేని సిచ్యువేషన్, ప్రధానంగా ఆ పేరు మార్చే కుట్రలో భాగంగా వేరే పేరు మార్చాలనే ప్రయత్నంలో భాగంగా రైతులను ఇంత మోసం చేయడం అవసరమా? రైతులకు ఇంత అన్యాయం చేయడం అవసరమా? గుడ్ మార్నింగ్ అండి టీ న్యూస్ ప్రేక్షకులకు అండ్ ప్యానలిస్టులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మీకు టీ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రైతుల్ని మోసం, రైతులనే కాదు యావత్ తెలంగాణను మోసం చేయడమే ఏకైక ఎజెండాగా వీళ్ళ పరిపాలన సాగుతున్నది. రైతు బీమాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకమే. ఎట్లా వ్యతిరేకము అంటే రైతు బీమాలో లబ్ధిదారులందరినీ కూడా రైతు ఆత్మహత్యలుగా చిత్రీకరించిన గొప్ప మేధావి రేవంత్ రెడ్డి. రైతు బీమా ఎంత మంచి పథకం, ఎంత దేశం మెచ్చిన పథకం. ఎంఎస్ స్వామినాథన్ గారు రైతుల కోసం ఎంత పాటుపడిన ఎంఎస్ స్వామినాథన్ గారు రైతు బీమా గాని రైతు బంధన్ గాని మెచ్చుకుంటూ చేసిన ప్రకటనలు ఉన్నాయి. మనకు ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన రోజులున్నాయి. రైతుల కోసం మనం చేస్తున్న, మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రెస్ ని గుర్తించి రైతు బంధు విషయంలో, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ విషయంలో జరుగుతున్న ప్రోగ్రెస్ ని గుర్తించి మనల్ని ప్రశంసించిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చేసారు అంటే యూరియా లేదు, రైతులకు నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఆఖరికి వీటన్నింటికి కుదేలై రైతు చనిపోతే గనక రైతుకు ఇన్సూరెన్స్ కింద దొరికే భరోసా కూడా లేకుండా పోయింది. ఆఖరికి ఏం చేస్తున్నారండి? ఎల్ఐసికే కదా కట్టేది డబ్బులు. ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థ. ఎల్ఐసి డైరెక్ట్ గా రైతులకు కదా హెల్ప్ చేస్తున్నది. ఏ దరఖాస్తు దఫ్తరు ఏది లేకుండా డైరెక్ట్ గా రైతులకు ఏ కారణంతో చనిపోయినా కూడా ఒక 5 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి, పెద్ద సంపాదించేవాడు చనిపోతే కుటుంబానికి ఆసరా ఉంటుందని కదా తీసుకొచ్చిన స్కీమ్. దాంట్లో ఏంది వీళ్ళది? సరే ఇది ఇప్పుడు డ్రాప్ చేస్తున్నారు అనుకుంటే ఇంతకంటే మంచి స్కీమ్ తెచ్చి డ్రాప్ చేయాలి కదా. ఇంతకంటే మంచి స్కీమ్ 5 లక్షలు కాదు. కేసీఆర్ మీరు 5 లక్షలు ఇచ్చి దొరుకుతున్నారు, మేము 10 లక్షలు ఇస్తాం అలాగే ఎవరైనా వద్దన్నారా? తెలంగాణ ప్రజలకి ఇట్లా వద్దన్నారా? ఇంకెవరైనా వద్దన్నారా? 10 లక్షలు లేకపోతే రైతు బంధు రైతు పేరే కదా పెట్టింది. ఇందిరామ్మ పేరు పెడుతుంది, ఏం వేరే ఎవరి పేర్లు ఏం పెట్టుకోలేదు కదా. ఈ పేర్లు మార్చుడు ఫ్యాంటసీ ఏంది? నేమ్ చేంజ్ సర్కారు రంగులేసుడు, పేర్లు మార్చుడు తప్పితే వీళ్ళు చేసింది ఏంది? గత 2.5 ఏళ్ల పాలనలో ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ స్టెప్స్ ఏమి ఉండాలండి? రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇంకా ఎక్కువ లబ్ధి ప్రజలకు చేరేటట్టు చేసుకోవాలి. 5 లక్షలు ఇస్తున్నారు, 5 లక్షలు సరిపోవు, పెరిగిన ఇన్ఫ్లేషన్ రేట్లో ఇంకెక్కువ ఇస్తామని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కదా. ఏం ఇన్సూరెన్స్ పాలసీ ఏదా అది? మళ్ళా ఇది కట్టేది ఎవరికి? ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసికే కడుతున్నారు కదా. అది నేషన్ బిల్డింగ్ లో ఉపయోగపడుతుంది కదా. వీటిని ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇది క్యాన్సిల్ చేశారు, ఇంకోటి రేపు ఏదైనా కొత్తది తెస్తారు, ఎవరికి ఇస్తారు? మన హెచ్సి భూముల్లో ఎవరైతే ప్రైవేట్ బ్రోకర్లను అప్రోచ్ అయ్యారో వాళ్ళు అట్లాంటి వాళ్ళని బ్రోకర్లను తీసుకొచ్చి మళ్ళా ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వెళ్ళి గిట్లా ఏమన్నా చేస్తారా? అట్లా చేసినప్పుడు 1.25 లక్ష కండిషన్స్ వస్తాయి. ఎల్ఐసి బ్రాడ్ మైండెడ్ గా ప్రభుత్వ పాలసీ, గవర్నమెంట్ టు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఒప్పందం కాబట్టి ఏ కారణంతో రైతు ఒక గుంటటి జాగుంటే చాలు. రైతు వేరే ఏం ఉండాల్సిన అవసరం లేదు. రైతు అయి ఉండాలి, ఒక గుంటటి జాగు ఉండాలి, ఇదే అర్హత. దీనికి ఏ విధమైన డెత్ జరిగినా ఇస్తామనుకున్నారు. మరి వీళ్ళ పరిపాలననే అయితే రంగులేసుడు లేకపోతే పేర్లు మార్చుడు తప్పితే ఇంకా వేరేదేం లేదు. ఇప్పుడు ఇట్లా లగచర్లలో ఏం చూస్తున్నాము, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఏం చూస్తున్నాము, వీళ్ళు కొత్తగా ప్రపోజ్ చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో ఏం చూస్తున్నాము, రాష్ట్రం మొత్తం ఏం చూస్తున్నాము? భూమి స్కామ్ గురించి, కొల్లగొట్టడం గురించి, రైతులను మోసగించడం గురించి తప్పితే ప్రతిరోజు అదే దాని మీదనే వీళ్ళ పరిపాలన సాగుతున్నది. వీళ్ళ అధికార కాదు. రఘునందన్ గారు ఒక మాట, రైతు బంధు ఆపలేదని చెప్తున్నారు. అలాగే దాంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ కూడా చేసినామని చెప్తున్నటువంటి సందర్భం ఏదైతే జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి సందర్భంలో, జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి సందర్భంలో, అలాగే కరెంటు విషయంలో ముఖ్యంగా కరెంటు కూడా 24 గంటలు ఇస్తున్నారంట. ఆయనే కదా 24 గంటలు కరెంట్ ఎందుకని చెప్పినటువంటి సందర్భం ఆయనదే. గంట సరిపోతుంది, అరగంట సరిపోతుందని చెప్పినటువంటి సందర్భం ఆయననే. మరి ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నానని చెప్పేసి ఎట్లా అబద్ధాలు ఆడతారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షంలో అద్భుతంగా పోట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు.
రేవంత్ రెడ్డి ఏవైతే మాట్లాడుతున్నారో, ఈ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఏవైతే మాట్లాడుతున్నారో, 2 లక్షల రుణమాఫీ విషయంలో అయితేంది, కరెంటు విషయంలో అయితేంది, వీళ్ళు ఏం సవాల్ చేస్తున్నారు? అరే బాబు, మీరు చెప్పిన ప్లేస్ కే రండి, మీరు చెప్పిన ఊరికే రండి, అక్కడ సంపూర్ణ 2 లక్షల రుణమాఫీ అయితే రాజీనామాలు చేసి వెళ్ళిపోతామంటున్నారు కదా. ఇప్పుడు రాజకీయంగానే కదా వైరం, వాళ్ళను తప్పించేస్తే నువ్వు నువ్వు అమలు చేసిన విధానం ఎందుకు ప్రజల మధ్యలోనే ఉండి చూపించేసి వాళ్ళని పక్కకు జరిపేస్తే నీకు అసలు అడ్డు అదుపే ఉండదు కదా. నీ ఇష్టానుసారం చేసుకోవచ్చు కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? 2 లక్షల రుణమాఫీ చేసినా అంటున్నావు కదా. కేటీఆర్ గారు రండి మీకు చూపిస్తా అని చెప్పేసి చూపించవచ్చు కదా. హరీష్ రావు గారు కరెంట్ విషయంలో మాట్లాడుతున్నారు కదా. ఏ సబ్ స్టేషన్ లో నువ్వు ఇస్తున్నావు చెప్పు, 24 గంటల కరెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. నువ్వు చూపించేసి ఇదిగో మీరు మాట్లాడుతున్నది తప్పని చూపించవచ్చు కదా. లేదండి, 12 గంటలు 10 గంటలు 12 గంటలకు మించి రావట్లేదు కరెంటు. అది కూడా మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎక్కువ క్వాలిటీ అనేది విషయంలో కరెంట్ థర్డ్ ఫేజ్ 2 ఫేజ్ కావచ్చు, ఆ ఫేజ్ ల విషయంలో కూడా ప్రాబ్లం అవుతుంది. ఎంత పవర్ క్వాలిటీ విషయంలో ఎంత ప్రాబ్లం వస్తే అంత సఫర్ అవుతారు రైతులు. అది వీళ్ళు రైతులు కాదు కాబట్టి, వీళ్ళు ఆ బాధలు పడలేదు కాబట్టి వీళ్ళకి అర్థం కాని విషయాలకు వీళ్ళు ఏం చేస్తారు, పైన ఏదో మాట్లాడేసుకొని ఇచ్చేసిన స్టేట్మెంట్ అబద్ధాలు వల్లించడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాటిని కవర్ చేయడానికి వ్యక్తిత్వానికి ఇచ్చే ప్రయారిటీ అసలు వాస్తవాలకు గ్రౌండ్ లెవెల్ గా ఏం జరుగుతున్నది, రైతులు ఏం ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడానికి వాళ్ళకి ప్రయారిటీ కాదు కదా. ఈ వ్యక్తిత్వానికి ఎట్లయితే ఏ అబద్ధాలు మాట్లాడితే ఎంతలో ప్రజెంట్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది కదా వీళ్ళకి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రచారాల మీద ఏమండి. 80 ఏళ్ళ ప్రోగ్రెసివ్ కంట్రీలో స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటింది. అడ్వాన్స్డ్ గా టెక్నాలజీస్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాము. ఈ టైంలో ఒక రాష్ట్ర సీఎం, ఒక హోం మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి ఏమన్నా మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనే విధంగా క్షుద్ర పూజలు అంటాడు, చేతబడులు అంటాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. దేనికి ఎంత ధైర్యం వీళ్ళకి? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడానికి వాళ్ళ ధైర్యం ఏంటి అంటే, ప్రజలకు ఏం లేదు, ప్రజలను మనం ఏం చెప్తే అది వింటారు, మనం ఎట్లా పడితే అట్లా నమ్మించడం అనుకుంటున్నారు కదా. 2023 ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్పారు, అది నమ్మి కాబట్టి ప్రజలు ఓట్లేసారు కాబట్టి ఇంకా మేము ఏం చెప్తే అది నమ్మే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. ప్రజలు రియలైజ్ అవుతున్నారు, అన్ని రియలైజ్ అవుతున్నారు. ఒకసారి మోసపోతారు, ఒకసారి గ్యాస్ లైటింగ్ కి గురవుతారు, కానీ అన్ని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది కదా. నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఎండాకాలంలో మత్తళ్ళు దొరికిన చెరువులు వానకాలంలో ఎండిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చినాయి? రైట్ అండి రఘునందన్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాం. నీళ్ళ గురించి మాట్లాడితే ప్రాజెక్టులు కట్టడం విషయం దూర్కి బాత్ అండి. వీళ్ళ ఔకత్ కి దూర్కి బాత్ డెఫినెట్ గా గంటపరంగా చెప్పగలుగుతా. కనీసం చెక్ డ్యాములు, కొత్త చెక్ డ్యాములు కట్టిన పాపాన పోలేరు కదా. ఉన్న చెక్ డ్యాములు ఇసుక కోసం పేల్చేసే వీళ్ళు రైతుల గురించి పట్టించుకుంటారనేది ఇది లేదు. కనీసం ఆన్ గోయింగ్ స్కీమ్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఆన్ గోయింగ్ స్కీమ్ మీరు ఏం చేయకుండా పర్వాలేదు రైతులకు, అదే మీరు దాన్ని ముట్టుకోకుంటే అదే మీరు చేసే మేలు ఉంటది. అది కూడా దాంట్లో ఏం పెట్టి రైతులను మొత్తం డిస్టర్బ్ చేసేదాకా మొన్న ఒక రైతు మెదక్లో ఒక రైతు ఒక్క యూరియా బస్తా కోసం, ఒక్క బస్తా కోసం ఆడ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే, నీకు 900 అడిగినా ఇస్తా సార్, నాకు ఒక్క బస్తా ఇప్పిరు అని చెప్పేసి. ఏంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి? రైట్ అండి రఘునందన్ ఒక్క నిమిషం ప్లీజ్.